జాహ్నవి గారికి సోషల్ మీడియాలో ఇంకొకటి బాగా స్పెక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ మీరు మహేష్ బాబు గారితో సినిమా అంటున్నారు, మైథలాజికల్ అంటున్నారు, దాని మీద ఒక చిన్న క్లారిటీ ఇస్తారా? ఏదైనా టైం సార్, అంటే పెద్దలందరూ ఉన్నారు కదండి, టైం నిర్ణయిస్తుందండి ఏదైనా. థ్యాంక్ యూ సార్. ఓకే. రామ్ చరణ్ గారిని ఇంత బాగా కష్టపెట్టినందుకు నిన్న చిరంజీవి గారు ఒక మాట అన్నారు కదా సార్. సో నెక్స్ట్ సినిమా హీరో కూడా ఇలానే కష్టపెడతారా రామ్ చరణ్ గారిలానే? సార్ అంటే అది కథ తీసుకొస్తే జరుగుతుంది కదండి. ఈసారి నీకు మంచి మాట చెప్పదలుచుకోవడం లేదు సార్. ఈసారి అంతా ఫస్ట్ సీన్ నుంచి కమర్షియల్ అండి. అంటే ఉప్పెన కూడా మంచి మాట చెప్దాం, డైరెక్టర్ అంటే మంచి సినిమాతో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో ఒకటి చెప్పాలి అన్నది నేను నమ్ముతానండి. అది కూడా ఇప్పుడు పెద్దలో కూడా సినిమాతో పాటు కమర్షియల్ అంగులతో పాటు ఒక మంచి మాట చెప్దాం, ఒక మంచి మెసేజ్ ఇద్దాం అని చెప్పే డైరెక్టర్లు కొద్దిమంది ఉంటారు కదండి. ఆ కొద్దిమందిలో నేను ఒక ఫీల్ అవుతూ ఉంటానండి. ఈసారి అంతా కమర్షియల్ అండి. ఓకే. అనంత్ శ్రీరామ్ గారు సార్, చాలా రోజుల తర్వాత మ్యూజిక్ కాకుండా లిరిక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సార్ ఈ సినిమాలో వచ్చే మోటివేషనల్ సాంగ్ నుంచి. అది మన తెలుగు ప్రజలకి ధన్యవాదాలు చెప్పాలి. సో నా క్వశ్చన్ ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ పద్ది మొన్న మిమ్మల్ని భూమిలో కప్పెట్టేశారు అనిల్ రావుపూడి గారు. సో అదేంటి సార్, కింద ఏమైనా జరిగిందా, లేదంటే ఎలా రాయించుకున్నారు సాంగ్స్, ఎంతవరకు వచ్చింది, దాని గురించి ఏమైనా? ఎవరైనా సరే నాకు అనవసరం, రచయితలు మాత్రం విత్తనాలు అంటారండి, పాతి పెట్టినా కూడా మహావృక్షమై సో వేవేల ఫలాలను మీకు వసుకుతాయి. ఎంత టైం సార్ పాతి పెట్టి ఉంచారు మిమ్మల్ని? గంటన్నర సార్. గంటన్నర. ఓకే సార్, ఈ సినిమాలో సాంగ్స్ బాగున్నాయి, వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్ ఆల్సో. ప్రతి సినిమాకి అలాగే ప్రయత్నం చేస్తాను. ఆల్ ది బెస్ట్. బుచ్చిబాబు గారు సార్, బుచ్చిబాబు గారు సార్, నేను అందామనుకున్న మాట మీరు చెప్పారు ఫ్లోలో. బట్ అచ్చేయమ్మ క్యారెక్టర్ ఎంత ట్రోల్ అయినా, దాని మీద ఎంత విమర్శ వచ్చినా, యాజ్ అ కన్విక్షన్ ఉన్న డైరెక్టర్గా ఒక భారతీయ సంప్రదాయ మహిళ ఏం చేయాలన్నది క్లైమాక్స్లో అద్భుతమైన ఆర్క్ కట్ చేశారు మీరు. దానికి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ఆ క్యారెక్టరు ఎలాంటి ఎవల్యూషన్ను, ఒక హీరో తాలూకా కష్టాన్ని, స్ట్రగుల్ని అర్థం చేసుకుని తను ఎదిగే దిశలో తనని ప్రేమించిన ఒక వ్యక్తిగా, త్రికరణ శుద్ధిగా ప్రేమించిన వ్యక్తిగా ఆ అమ్మాయిలోని ఆ అమ్మాయి పరివర్తన చూపించారు మీరు. ఎక్స్ట్రాడనరీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఇన్ ఆల్ ద వర్చువల్ అండ్ ఎటర్నల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియన్ ఉమెన్. ఒకటి తర్వాత సునీల్ గవాస్కర్కి మీరు కరెక్ట్ ట్రిబ్యూట్ ఇచ్చారు సార్ ఈ సినిమా ద్వారా. అదేంటంటే ఆయన ఒక మాట అన్నాడు, మనకి ఇండియాలో ఫాస్ట్ బౌలర్స్ లేరు, మనకి అంత స్టామినా లేదు వరల్డ్ బౌలర్స్తో కాంపీట్ చేయడానికి, అందుకని సెంట్రల్ ఇండియాలో ట్రైబల్ రేస్ నుంచి కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళని కనుక ట్రైన్ చేస్తే వాళ్ళు ఎక్స్ట్రీమ్ పేస్ బౌలర్స్ అవుతారు అని చెప్పి ఎప్పుడో సునీల్ గవాస్కర్ ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు దానికి కరెక్ట్గా ఒక ట్రిబ్యూట్ లాగా సినిమా తీశారండి. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ వర్క్ యూ హెవ్ డన్ ఎగ్నెస్ట్ ఆల్ ద క్రిటిసిజం యూ వర్ కార్నర్డ్ విత్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ అప్రిషియేట్ ద ప్రొడ్యూసర్ సతీష్ గారు ఆల్సో. అండ్ మన అనంత శ్రీరామ్ గారు అద్భుతమైన పాటలు రాశారు. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ సార్. మీరు క్రికెట్ ఆడుంటారు, మీరు వేరే గేమ్స్ ఆడుంటారు, మన అందరూ ఊళ్ళో ఆడుంటాం, మన క్లాస్మేట్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన ఊర్లో ఉన్న కుర్రాడు కానీ, ఇదేంటర్ బాబు ఎంత సూపర్ ఆడుతున్నాడు, ఈడు నేషనల్కి వెళ్తే కొట్టేస్తాడరా, లేకపోతే క్రికెట్ అండర్-19కి వెళ్తే సూపర్ ఆడేస్తాడరా అని మనం ఫీల్ అయిన వాళ్ళమే కదా సార్. అలాంటి ఫీల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి రాసుకునే కదే సార్. అదే అండర్ ప్రివిలేజ్డ్. అయితే మీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు నా ఇంటర్వ్యూలో మాట చెప్పారు ఏంటి, హీరోకి వాళ్ళు వెతుక్కుంటున్న లేకపోతే వాళ్ళు కోరుకుంటున్న క్యారెక్టర్ని చెప్తే ఈజీ అవుతుందండి, మనకి యాక్సెస్ ఈజీ అవుతుంది, అందుకని రామ్ చరణ్ గారు అనుకున్న క్యారెక్టర్ని నేను రాసి తీసుకెళ్ళానని చెప్పారు. అవును సార్. ఇప్పుడు తక్కువ హీరోలకి ఏమేమి కావాలో ఏమైనా కలెక్ట్ చేశారా డేటా? సార్ సార్ ఏదైనా సరే యూ హ్యావ్ హిట్ ద బుల్స్ ఐ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ ఆల్వేస్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. నేను సతీష్ గారితో మొదటి నుంచే చెప్పాను, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రాస్ ఆల్ ది బోర్డర్స్. ఫెంటాస్టిక్. బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ మీకు. సార్ థ్యాంక్ యూ సార్. సార్, బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ మీకు ఎవరి నుంచి వచ్చింది? బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యారా మీరు? ఆ కాంప్లిమెంట్ ఏంటి, ఎవరి నుంచి వచ్చింది? నేను మొన్న రిలీజ్ అయిన 4th డేని కార్లో వెళ్తున్నాను సార్. నేను ఇన్నోవాలో వెళ్తూ ఉంటే ఒక ఆటో డ్రైవర్ ఆయనని వాళ్ళ మదర్ అంటే వెనకాల కూర్చున్నారు, కారు ఫాలో అయిపోతున్నారు, ఇంకేం హార్న్ కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఎవర్రా బాబు ఇప్పుడు హార్న్ కొడుతున్నారంటే ఇలా క్రాస్గా అడ్డుగా వచ్చి వాళ్ళ మదర్ ఇద్దరు దిగారండి. దిగి బాబు మంచి సినిమా తీసావు,
చాలా గుర్తుండిపోయింది. నేను 25 సంవత్సరాల తర్వాత సినిమాకి వెళ్ళాను బాబు, నా కొడుకు తీసుకెళ్ళాడు, ఇప్పుడు ఆటోలోంచి వస్తున్నాం, అందుకే నువ్వు కనిపించబోతులకి మాకు ఏం చేయాలో తెలియలేదు, అందుకే మేము ఆగిపోయామంటే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది చాలా సూపర్ మెమరీ కింద ఉండిపోయింది సార్ నాకు లైఫ్లో, చాలా అనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బుచ్చిబాబు గారు, బుచ్చిబాబు గారు మేడం, సార్, మీరు ఈ హీరో స్టోరీ ఇన్స్పిరేషన్కి మీరు చెప్పారు మీ ఊర్లో ఎవరో పెద్ది అనే పర్సన్ ఉన్నారు, మేము క్రికెట్కి కూల్కి తీసుకెళ్ళి ఆడిచ్చేవాళ్ళం, మేము కూడా ఇలా చేసామని చెప్పారు. సో ఈ తర్వాత మీరు తనతో మాట్లాడడం జరిగిందా, తన స్టోరీనే ఇలా చేశారు కదా, తన రియాక్షన్ ఏంటి, ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడారా తనతో? ఇంకా వెళ్ళలేదు మేడం, పిఠాపురం వెళ్ళాలి, పిఠాపురం ఉంటాడు ఇప్పుడు. తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది మేడం, అంటే 10th క్లాస్ పాస్ అయ్యాడు, పాస్ అయిన తర్వాత ఈ స్పోర్ట్స్ కోటాలోనే జాబు ఆర్ఎస్ఏలో ఉంది, ఆర్ఎస్ఏ ఏదో జాబ్ వచ్చింది, వెళ్ళిన తర్వాత ఒకసారి కలవాలి మేడం. బుచ్చిబాబు గారు, ఒక చిన్న డౌట్ అండి నాకు. ఆ సినిమాలో జాన్వీ కపూర్తో ఫస్ట్ సీక్వెన్స్ అవుద్ది కదా, అదే కరెంట్ పోయిన తర్వాత కిస్ చేసే సీన్లో, అప్పుడు ఎలాగైనా ముట్టేయాలరా అంటాడు, అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వచ్చే సీన్ దగ్గర జాన్వీ కపూర్కి ఇది నేనే అని చెప్పినప్పుడు లవ్ అంటే నా దృష్టిలో ఇదే అంటాడు. సో దానివల్ల ఒక డైరెక్టర్గా మీకు బాగుండొచ్చు, కానీ రామ్ చరణ్ గారికి బయట చాలా బ్యాడ్గా కన్వే అవుతుంది. సో దాని మీద ఒపీనియన్ ఏంటి? అంటే ఒక యాక్టర్ నుంచి చాలా నేర్చుకుంటారు. ఇప్పుడు ఆయనలో ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే పెద్ది సార్ అంటాడు కదా. సో ఈ కిస్ సీన్ దగ్గర కూడా పెద్ది సార్ అన్నట్టు కన్వే అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అండ్ ఆ సీన్ గురించి నాకు కొంచెం ఇది అదే అండి, పెద్దలో నేర్చుకోవాల్సింది మంచి కూడా ఉంది. అంటే ఈ ప్రపంచంలో మనకి తాతయ్యలు కానీ అమ్మమ్మలు కానీ చెప్పేవారు కదండి, మంచి చెడు రెండు ఉంటే మనం మంచి తీసుకోవాలరా చెడు వదిలేరు అంటారు కదండి. ఈ జనరేషన్లో ప్రపంచంలో రెండు లేవండి, ఒకటే ఉంది, దాన్ని నువ్వు మంచిగా కాలితే మంచిగా తీసుకో, చెడుగా కాలితే చెడుగా తీసుకో. సో అదే దీంట్లో ఏంటంటే రామ్ చరణ్ గారిలో జర్నీలో ఆ ఒక్క బిట్టు తప్ప తర్వాత ఇన్స్పిరేషన్ తర్వాత ఫ్లో అంత ఉంది కదా, ఆ మంచిని తీసుకుందాం అన్న. థ్యాంక్ యూ సార్. అంటే మళ్ళీ పుడతామా ఏంటి అంటారా? అవునండి, పుడతాం ఏంటి మళ్ళీ. సార్ ముద్దు కూడా ఈ జన్మలోనే పెట్టుకోవాలి కదండి, మళ్ళీ పుడతామా ఏంటి? శశి గారు ఒక మాట. శశి గారు, థ్యాంక్ యూ ఆనంద్ సార్. సార్